మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అదేమవలేదు, పడలేదు. చూడండి ప్రియులారా, బండ మీద మనం పునాది వేసుకునేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం కదా. కాబట్టి ఆ క్రమంలో యేసుప్రభువారు ఈ నా మాటలు అని పలికారు. ఈ నా మాటలు అని పలికినప్పుడు పైనుంచి అనేక అంశాలు ఆయన మాట్లాడుకుంటా వాస్తవానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ ఈ మూడు కూడా ఎక్కడ ప్రసంగాలు ప్రియులారా? కొండ మీద యేసుప్రభువారు చేసినటువంటి ప్రసంగాల్లో. ఆ ప్రసంగాలు అవన్నీ కూడా చేసిన తర్వాత యేసుప్రభువారు లాస్ట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏవండి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు కూడా ఎక్కడ కట్టుకున్నట్టు ఇల్లు? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ప్రియులారా. ఆ బండ మీద మన గృహం కట్టబడినప్పుడు ఇక్కడ యేసుప్రభువారు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరైతే ఆ మాటలు విని వాటి ప్రకారం జీవిస్తారో వారు బండ మీద కట్టబడిన జీవితాలు అయితే, ఎవరైతే వినుకోకుండా ఎవరైతే బ్రతుకుతారో ఎక్కడ కట్టబడిన జీవితాలు? ఇసుక మీద కట్టబడిన జీవితాలు. కాబట్టి కామన్గా ప్రతి జీవితానికి కూడా ఎందుకని యేసుప్రభువారు ఈ సందర్భాలన్నీ చెప్పుకుంటూ వచ్చారంటే, ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారంటే, మనం క్రైస్తవ్యంలో బ్రతికినప్పుడు ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. ఏమండి, కొన్ని మాటలు డైరెక్ట్గా సూటిగా నీకే తగలొచ్చు. మనలో తప్పు లేకపోవచ్చు, మనలో ఏ తప్పు లేకపోయినా మనుషులు మనల్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు ప్రియులారా. ఏవండి, అలాంటివన్నీ వచ్చినప్పుడు నీ హృదయం గనక క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు అది ఏమవదు ప్రియులారా? ఏమవదు? పడిద్దా? పడిపోదా? పడదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అందుకే యేసుప్రభువారు మనకి చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి చూడండి, ఆఖరి వచనాలు ఏమని రాయబడి ఉంది? 22, 23 చూసుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారలారా నా యుద్ధ నుండి పోండని వారితో చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుంచి పోండని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుప్రభువారు ఒక మాట పలికారు. ఇదేంటి తెలుసా? నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, కాబట్టి నా యుద్ధ నుంచి మీరు తొలగిపోండి. డిపార్ట్ ఫ్రమ్ మీ. యేసుప్రభువారు పలికారు ప్రియులారా. ఏవండి, మొట్టమొదటి మన తల్లిదండ్రులు అయిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? ఏదైనా వనంలో నుంచి ఏం చేశాడండి? ఆదాము నవ్వని దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. ఎందుకని? ఇనీక్విటీ, అతిక్రమించారు. వారు తినవద్దన్న పండుని తిని వారు ఆజ్ఞను ఏం చేశారు? దేవుడు పెట్టిన ఆజ్ఞను ఏం చేశారు? వారు అతిక్రమించారు ప్రియులారా. దేవుడికి అతిక్రమించిన వారంటే ఇష్టం ఉండదు. ఆ క్షణాన్నే దేవుడు వారిని పిలిచి, ఆదామా ఎక్కడున్నావు అని పిలవగానే ఎక్కడ దాక్కున్నాడండి మనవాడు? ఎక్కడో చెట్టు చాటున ఒక మూలన దాక్కున్నాడు. ఎందుకని? ఆ పండుకున్న లక్షణం ఏంటి ప్రియులారా? మంచి చెడు తెలియజేసేటువంటి వృక్షం. కాబట్టి అది తినగానే అతనికి ఏమర్థమైంది? అమ్మో, నేను తప్పు చేశాను కదా. ఏ గిల్టీ కాన్షియస్ ప్రియులారా, అంటే అపరాధ భావన ఆయనలో కలిగింది. వచ్చినప్పుడు ఇద్దరూ కూడా, అమ్మో దేవుడు తినవద్దన్నదాన్ని నేను తిన్నాను కదా, అతిక్రమించాను కదా అని చెప్పి చాటనకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? దాక్కున్నాడు ప్రియులారా ఇద్దరు కూడా. చూడండి, ఈ రోజున ఎంతమంది పాపపు ముసుగులో దాక్కునేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఈ రోజున ఎంతమంది మనుషులు అతిక్రమించి ఏవండి లోకంలో ఇష్టానుసారంగా ఏవండి దొంగలుగా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? ఏవండి నీచులుగా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? వ్యసనాలకు అలవాటు పడిపోయి బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? బహుశా నువ్వు భయంకరమైన పాపాలు చేయలేకపోయినా నీ మనసులో నీ ఆలోచనలో కలిగే తలంపులు ఎలా ఉన్నాయి? అతిక్రమిస్తున్నాయా? వాక్యానికి అతిక్రమిస్తున్నాయా? ఏవండి వాక్యానుసారంగా అవి ఉన్నాయా? చాలా మంది లేదు. సువార్త వచ్చి నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుని వాక్యం నిన్ను తడుతూ ఉన్నప్పుడు ఎక్కడున్నావు? దేవుని వెలుగులోనికి రాగలుగుతున్నావా? దేవుడు అందుకే ఆయన సిలువను పంపించాడు కదా. దేవుడు అందుకే ఆయన కుమారుణ్ణి పంపించాడు కదా. ఆయన వెలుగును పంపించాడు కదా. ఏవండి చీకటిలో ఉన్న మనల్ని, ఏవండి అతిక్రమించిన మన బ్రతుకుల్ని
ఏవండి అసహ్యంలో ఉన్న మన జీవితాలని ఏవండి యేసు సిలువ ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు ప్రియులారా. ఏవండి స్పర్జన్ గారు కూడా అందుకే ఒక మాట పలికేనంటో తెలుసా, ఏవండి టు ఫ్లీ ద కాన్ఫ్లిక్ట్ విత్ సిన్, పాపంతో మనం సంఘర్షణ కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఏవండి విల్ బి లూజ్ ద జాయ్స్ ఆఫ్ న్యూ అండ్ బెటర్ ఈడెన్ అని పలికాడు ప్రియులారా. ఏవండి పాపంతో మనం కలిసి బ్రతికినప్పుడు, పాపంతో మనం సంఘర్షించినప్పుడు, ఏవండి పాపంతో మనం ఏకాత్మం అయిపోయినప్పుడు, ఏవండి చిన్న పాపం పెద్ద పాపం, ఏవండి నేను ఆడేది చిన్న అబద్ధమేనండి, నేను చేసేది చిన్న తప్పేనండి, చిన్న పొరపాటేనండి, దెర్ ఈజ్ నో బిగ్ సిన్, దెర్ ఈజ్ నో స్మాల్ సిన్. బైబిల్ ప్రకారం చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, ఏదైనా సరే తప్పు తప్పే ప్రియులారా. అతిక్రమం అతిక్రమమే, అన్యాయం అన్యాయమే, మోసం మోసమే ప్రియులారా. అది ఎప్పటికైనా సరే ఏవండి ద కాన్ఫ్లిక్ట్ విత్ సిన్, పాపంతో మనం సంఘర్షణ చేసినప్పుడు, దానితో మనం ఏకత్వం అయినప్పుడు ప్రియులారా నీ జీవితంలో కలిగేటువంటి సంతోషాన్ని అంతటినీ కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. అండ్ యు ఆర్ లూజింగ్ ద బెటర్ ఈడెన్ అని పలికాడు. ఏదేను వనాన్ని మన జీవితంలో, ఏదేనికి ఇంకొక పేరు ఉంది ఏంటో తెలుసా, గార్డెన్ ఆఫ్ గాడ్, లేదంటే గాడ్స్ గార్డెన్, అంటే దేవుని యొక్క వనం. మనమే గనక ఒక మంచి వనాన్ని తయారు చేసుకోవాలను, ఒక గార్డెన్ని తయారు చేసుకోవాలనుకోండి, ఏం చేస్తాం, ఆలోచన చేస్తాం, ప్లాన్ చేసుకుంటాం లేదా? ఏవండి మానవులు మనకి ఎంత ఆలోచన ఉంటే ఏవండి దేవునికి ఎంత ఆలోచన ఉంటుంది. దేవుడు నీ జీవితాన్ని హీ వాంట్స్ మేక్ యూ ఎ బెటర్ విజన్ ఫర్ యువర్ లైఫ్. ఏవండి నీ జీవితంలో ఒక మంచి ఏవండి దృష్టిని దేవుడికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నతమైన శిఖరాలకి ఎక్కించాలని ఆశపడుతూ ఉంటాడు. ఏవండి వి స్టక్ సమ్వేర్, ఎక్కడో మనం ఇరుక్కుపోయాం ప్రియులారా. ఏ కాన్ఫ్లిక్ట్ విత్ సిన్, పాపంతో సంఘర్షణ, అతిక్రమంలో బ్రతకడానికి, అక్రమంగా మాట్లాడడానికి. ఏవండి ఎంత భయంకరమైనటువంటి జీవితాలు. ఏవండి ఈ రోజున సమాజంలో చూస్తే ఎంత భయంకరంగా ఏవండి మన సమాజం కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి మన కనులు ఏవండి, మన ఆలోచనలు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏవండి యేసు ప్రభువారు మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి అని కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఆయన 2-3 సందర్భాల్లో కూడా మాట్లాడారు. లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. ఏవండి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి అయ్యా మాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారమేమోనో ఎరుగను, ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమి, ఏమండి నువ్వు మా వీధులలో బోధించితేవే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడ వారమేమో ఎరుగను, మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరూ నా యుద్ధ నుంచి తొలగిపోండి అని చెప్పారు. ఈ లోకాసు వార్త 13వ అధ్యాయంలో 18వ వచనం నుంచి కొన్ని విషయాలు రాసి ఉంటాయి ప్రియులారా. ఏమని రాసి ఉంటే, యేసు ప్రభువారు మరలా ఒకసారి యెరూషలేము చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఆ వీధులన్నీ కూడా ఒకసారి సంచరిస్తా ఉన్నారంట. సంచరిస్తా ఉంటే ఒక ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఆల్రెడీ వాక్యం చెప్పారండి, ఇంకా రక్షించబడాల్సిన వారు ఉన్నారు, వారి సంగతి ఏంటి అని పలికితే యేసు ప్రభువారు అక్కడ పలికిన మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కానే కాదు. ఎందుకని? లోకానికి ఏమండి పాపానికి సంఘర్షకులుగా వారు కలిసిపోయి ఉన్నారు కాబట్టి ప్రియులారా. అతిక్రమంలో బ్రతకడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి. ఏవండి ఏదైనా సరే మనుషులే కాదు, ఒక ఇంజన్ కానివ్వండి, ఒక గ్యాడ్జెట్ కానివ్వండి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కానివ్వండి, దాన్ని ఒక విధానంలో మనం వాడడానికి అలవాటు పడ్డాం అనుకోండి. ఉదాహరణకి బండి ఒక 30-40 స్పీడ్లోనే ఎవ్రీడే, దాని అంతకు మించి మనం అధిగమించట్లా, బండి స్పీడ్ వెళ్ళట్లా, అందులోనే వెళ్తున్నాం, 30లోనే వెళ్తున్నాం ఎవ్రీడే. ఏవండి దాన్ని ఒక సంవత్సరం అయిన తర్వాత దాన్ని ఎక్కువ తిప్పినా సరే యాక్సిలేటర్ అది అందుకోదు ప్రియులారా. ఎందుకని? అలవాటు పడిపోయింది. ఆ ఇంజన్ కూడా ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి దాన్ని డిజైన్ చేసినా సరే ఏమండి అది అలవాటు పడిపోయింది. కాన్ఫ్లిక్ట్ ప్రియులారా. ఈ రోజున ఆత్మీయ జీవితాలు కూడా ఎన్నో జీవితాలు అలవాటు పడిపోయినాయి. ఏవండి ఒక దినం వస్తుంది, యేసు ప్రభువు పలికిన మాట, ఆ దినమందు అనేక మంది నన్ను చూస్తారు,
ఏమండి ఇక్కడ కూడా ఇంటి యజమానుడు తలుపేస్తాడు. తలుపేసినప్పుడు మీరు వచ్చి ఆ తలుపుని కొట్టి, ప్రభువా మేము వచ్చాం, ప్రభువా మేము వచ్చాం, ఇదిగో మమ్మల్ని చూడు, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా అని పలిగితే ఆ రోజున ఏమైనా ఉపయోగం ఉంటుందా ప్రియులారా? దేవుని ఎదురుగా నిలబడాల్సిన దినం ఒకటి వస్తుంది కదా, మర్చిపోయావా ఏనాడైనా సరే? ఏమండి క్రీస్తు ఎదురుగా నిలబడి, దేవుని ఎదురుగా నిలబడి మన జీవితాన్ని అంతటినీ కూడా లెక్కపు చెప్పాల్సిన దినం ఒకటి వస్తుంది. ఏమండి నువ్వు ఎన్ని వాక్యాలు ఉన్నావో, దేవుడు నీకు ఎంత డబ్బు ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత సమయాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత ఆయుష్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుడు నీకు ఎన్ని ఆదివారాలు ఇచ్చాడో, ఏమండి దేవుడు నీకు ఎంత బోధన ఇచ్చాడో, దేవుడు నీకు ఎన్ని పరిస్థితులు, ఏమండి అందరి మీద యువర్ బెటర్ దెన్ మెనీ, ఇక్కడున్న మీరు అనేక మంది మీద మీ జీవితాలు మెరుగుగానే ఉన్నాయి. దేవుడు దాని విషయం కూడా ఏం చేస్తూ ఉంటాడు? లెక్క అడుగుతాడు ప్రియులారా. ఆ దినమందు నువ్వు సమాధానం చెప్పగలవా? ఆ దినమందు దేవునికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఏమండి ఇంకా అతిక్రమంలో ఉంటే దేవుడు నిన్ను చేర్చుకుంటాడా పరలోకంలో? లేదు కదా, హీ వోంట్ ప్రియులారా. ఇంకా ఎన్ని జీవితాలు ప్రియులారా ఇంకా అతిక్రమంలోనే ఉన్నాయి. యూఆర్ స్టిల్ బ్యాక్వర్డ్. ఇంకా నువ్వు వెనక్కి జారిన స్థితిలోనే, ఇంకా నువ్వు దిగజారిన స్థితిలోనే ఉన్నావేం బహుశా. ఏమండి ఉదయకాల సమయంలో దేవుడు ఆయన సువార్త ద్వారా ఆయన హస్తాన్ని నీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకో చోట కూడా యేసుప్రభువారు పలికారు, ఏమని? మీరెవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఏమండి మత్తయి సువార్త 25:11 కూడా ఏమని రాయబడి ఉంది? అంతటా తలుపు వేయబడను, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నెరగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, వీళ్ళందరూ మందిరానికి వచ్చిన వాళ్ళు కదా, బుద్ధి లేని కన్యకలు. చెప్పండి, అందరూ వచ్చిన వాళ్ళే, వాక్యం అన్నవాళ్ళు కదా, వాక్యం అన్నవాళ్ళే. ఏమండి ఎంతో కొంత నూనెని సంపాదించుకున్న వాళ్ళు కదా. పోనీ వాళ్ళు అక్కడికి నూనె లేకుండా వచ్చారా ప్రియులారా? చెప్పండి, నూనె లేకుండా వచ్చారా? అక్కడికి వచ్చిన తర్వాత నూనె అయిపోయిందా? అంటే వీళ్ళు వాక్యం అన్నవాళ్లే, ప్రార్థన చేసిన వాళ్ళే, చర్చికి వచ్చిన వాళ్ళే, దశంభాగాలు ఇచ్చిన వాళ్ళే, అన్నీ చేసిన వాళ్ళే, అవునా కదా? అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు ఆ సమయం, ఆ గడి వచ్చేంత వరకు కూడా యేసుప్రభువారు వచ్చి ఆ క్షణాన రెప్పపాటును వచ్చి తీసుకెళ్ళిపోయేంత వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్న నూనె అవ్వలేదు, సరిపోలేదు. చూడండి, అందుకే యేసుప్రభువారు ఆ దినం అని పలికారు ప్రియులారు. ఒక దినం వస్తుంది, దేవుని ఎదురుగా నిలబడే దినం వస్తుంది. ఏమండి నోవాహు దినాల్లో కూడా జల ప్రళయం వచ్చేంత వరకు కూడా ఏమండి సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు నోవా. ఏమండి అనేక మంది దగ్గరికి వెళ్తానే ఉన్నాడు నోవా. మనుషులు చూస్తానే ఉన్నారు అతన్ని. ఏమండి కానీ ఒక దినం వస్తుంది అన్న విషయాన్ని మర్చిపోయారు మనుషులందరూ కూడా. ఆ దినాన జల ప్రళయం వస్తుంది, ఆ దినాన తలుపు వేయబడుతుంది. మనం అక్కడికి వెళ్ళి ఎంత తలుపు కొట్టినా ఉపయోగం ఉండదు. ఎన్ని సంవత్సరాల పాటు ప్రియులారా, ఏమండి దాదాపుగా 200 సంవత్సరాల పాటు నోవా ఏం చేస్తా ఉన్నాడు? ఆ పడవని కడతానే ఉన్నాడు ప్రియులారా. ఏమండి ఆ పెద్ద తన పడవని కడతా ఉన్నప్పుడు కూడా ఏమండి గ్రహించగలిగారా మనుషులు? గ్రహించలేరు. ఈ రోజున సమయం ఉన్నప్పుడు మనుషులు గ్రహించుకోగలుగుతున్నారా? గ్రహించుకోలేకపోతా ఉన్నారు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు గ్రహించుకోగలుగుతున్నావా? గ్రహించుకోలేరు పిల్లారా మనుషులు. మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం గ్రహించుకోగలుగుతున్నావా? గ్రహించుకోలేకపోతున్నారు పిల్లారా మనుషులు. ఈ రోజున అతిక్రమంలో బ్రతకడానికి అలవాటు పడిపోయిన మనుషులు ప్రియులారు. ఏమండి నువ్వు అలవాటు పడిపోయావేమో దేనికన్నా, ఈ జీవితానికి అలవాటు పడిపోయావేమో. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళి కనుక నువ్వు నిలబడగలిగితే, ఏమండి మన జీవితంలో దేవుడు మనకి ఎప్పుడూ కూడా నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆ దినం కోసం ఏమండి సిద్ధపడతా ఉన్నావా? దేవుని విధంగా నిలబడే దినం ఒకటి వస్తుంది. ఆ దినాన్న నేను ప్రతి విషయంలో కూడా నేను లెక్కప్పు చెప్పాలి. ఏమండి ఇంకా నేను రక్షించబడకపోతే, ఇంకా నా జీవితం మార్చబడకపోతే, ఏమండి దేవుడు నేను మిమ్మల్ని ఎరగను, ఐ డోంట్ నో హూ యు ఆర్, ఏమండి నువ్వెవరో నాకు తెలియదు, డిపార్ట్ ఫ్రమ్ మీ అని దేవుడు కనుక పలిగితే, అయ్యో మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి? యేసుప్రభువు అక్కడ ఏమని పలికారు? వారందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? అక్కడ పడేస్తారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుగుటయు ఉంటుంది. చీకటిలో వారిని పడేస్తారు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏమంటే అతిక్రమంలో బ్రతికే వారిని, పాపంలో బ్రతికే వారిని, నీచంగా బ్రతికే వారిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? చీకటిలో పడేస్తారు ప్రియులారా. ఆ చీకటిలో పడేసినప్పుడు, ఆ కారాగారంలో పడేసినప్పుడు, అయ్యో నిన్ను రక్షించే నాథుడు అక్కడ ఉన్నాడే, నీకు చేయందించే రక్షకుడు అక్కడ లేడే, అక్కడ దేవుని సిలువ ఉండదు, అక్కడ పశ్చాత్తాపం ఉండదు, నువ్వు ఎంత ఏడ్చినా అక్కడ ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనం అప్పగించామో ప్రియులారా, దేవుడు తప్పకుండా హీ విల్ మేక్ యువర్ లైఫ్ బ్రైట్.
ఏమంటే హీ విల్ గివ్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ప్రియులారా, ఇన్ ద ప్యారడైజ్ లో కూడా ఆయన నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు. ఏమంటే రిచర్డ్ సిప్స్ అనేటువంటి దేవుని సేవకుడు కూడా ఏమని పలికాడో తెలుసా? ఏమంటే ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ, ఒక క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలంటే ఈజ్ వండరస్లీ రూల్డ్, అద్భుతంగా ఎలా రూల్ చేయబడుతుంది అంటే ఏమంటే ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో, ఈ భూలోకంలో ఒక క్రైస్తవ జీవితం అనేది అద్భుతంగా ఎలా రూపొందించబడుతుంది, లేదనుకుంటే ఎలా నడిపించబడుతుంది అంటే ఏమండి బై ద కన్సిడరేషన్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది అనదర్ వరల్డ్ అని పలికాడు ప్రియులారా. ఎస్, అండ్ ఒక దినాన వి విల్ ఎంటర్ ఇన్ టు ది అనదర్ వరల్డ్, మరొక లోకంలోనికి మనం ప్రవేశిస్తాం ప్రియులారా. మనం వేసే ప్రతి అడుగులో కూడా అమ్మో ఒక దినాన దేవుని ఎదురుగా మనం నిలబడాలి కదా, ఆ లోకంలోనికి నేను ప్రవేశించాలి కదా, రాబోయే దినం ఒకటి ఉంది కదా, ఏవండి మరొక దినం ఒకటి ఉంది కదా, ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను బైబిల్లో రాస్తుంది కదా, ఆ యుగంలో నేను సంతోషంగా బ్రతకాలంటే ఏవండి ఈ యుగంలో నేను సరిగా జీవించాలి, ఆ యుగంలోకి నేను సంతోషంగా ప్రవేశించాలి అంటే ఏవండి ఈ యుగంలో నేను సరి చేయబడాలి, ఆ యుగంలోకి నేను ఎంతో ఆనందంగా నాకు ఉన్నతమైనటువంటి గృహాలు, ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఉన్నతమైనటువంటి ఆస్తులు, అక్కడ డబ్బు సంపాదించాలి అంటే ఏవండి ఈ లోకంలో నేను వదులుకోవాల్సింది అక్రమైన దాన్ని నేను వదులుకోవాలి. ఎంతమంది కొంత ప్రియులారా, A Christianity is ruled by the another world, by the upcoming world. ఏమండి రాబో తరం గురించి, రాబో యుగం గురించి ఎప్పుడైతే ఒక క్రైస్తవునిలో ఆలోచన ఉందో, అమ్మో ఇలా బ్రతికితే, ఈ అక్రమంలో బ్రతికితే, ఈ అవినీతిలో బ్రతికితే, ఒక దొంగగా నేను బ్రతికితే, ఒక దోషిగా నేను బ్రతికితే రాబో యుగంలో నేను సరైన జీవితాన్ని నేను సంపాదించుకోలేను కదా అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు ప్రియులారా. ఏవండి ఈ మధ్య సువార్త 7వ అధ్యాయంలో కూడా బుద్ధి గలవాడు బండ మీద కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకుంటాడు. ఎలా ఉన్నావు? ఎలా ఉంది ఈ ఉదయకాల సమయంలో? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నిన్ను ప్రశ్నించు, ఎలా ఉంది? సరిగానే ఉందా మన జీవితం? ఏవండి అతిక్రమంలో ఎక్కడన్నా మనం అతిక్రమించి వెళ్తా ఉన్నాము ప్రియులారా. అతిక్రమించి కనుక మనం వెళ్తే ఏవండి దేవుడు ఆ క్షణం నుంచే మనకి ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. మరి విచిత్రమైనటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఏవండి నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను, యేసుప్రభువు పలికిన మాట ఏంటంటే నేను మిమ్మను ఎన్నడూ కూడా ఎరుగను. ఏవండి బుద్ధి లేని కన్యకల గురించి కూడా దేవుడు అదే మాట పలికాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని. లోకస్వార్త 13వ అధ్యాయంలో కూడా ఎందాడు మనం చదువుకున్న వారి గురించి కూడా దేవుడు అదే మాట పలికాడు. ఏమండి తలుపు తీసినప్పుడు మీరెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దేవుడు పలికాడు. వాళ్ళు ఏమంటారంట? ప్రభువా మీరు మా బోధ చెప్పారు, మేము విన్నాం, ఏమండి మీ సముఖంలో మేము రొట్టెని కూడా తిన్నాం, అంటే బలారాధన కూడా మేము తీసుకున్నాం, ఏవండి అన్ని విషయాల్లో కూడా మేము పాలు పంపులు పొందాం, మేము సంఘానికి వచ్చాం, మేము మందిరానికి వచ్చాం, మేము కానుకలు ఇచ్చాం, మేము అన్నీ చేశాం. అయినా సరే యేసుప్రభువు ఏం చెప్తారు? మీరెవరో కూడా నాకు తెలియదు. ఏమండి నీ ఎదురుగా యేసుప్రభువు ఆ మాట పలికితే ఏంటి ప్రియులారా మన పరిస్థితి? ఆలోచన చేసావు ఏనాడైనా సరే? ఆ దినాన నువ్వు దేవుని ఎదురుగా నిలబడినప్పుడు ఏవండి యేసుప్రభువు నిన్ను చూసి ప్రభువా నేను ప్రభువా నన్ను మర్చిపోయావా, నేను ప్రార్థన చేశాను కదా, నేను మందిరానికి వచ్చాను కదా, ఏవండి నేను ఇవన్నీ చేశాను కదా, నేను వాక్యం అన్నాను కదా, ఏవండి నేను అనేక సందర్భాల్లో నీ వాక్యాన్ని అన్నాను కదా అని నువ్వు పలికినా సరే ఏవండి దేవుడు గనక ఒక్క మాట గనక మాట్లాడితే మనకు ఆ రోజున దిక్కు అనేది లేనే లేదు ప్రియులారా. కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున మనం జరిగించినప్పుడు బండ మీద మన జీవితాన్ని కట్టుకున్న బుద్ధిమంతుని మనం పోలి ఉంటాం. ఏవండి అదేవిధంగా ప్రియులారా ఆ నూనెని బుద్ధిగల కన్యకులు ఆ నూనెని ఎలా సమకూర్చుకున్నారో మనం కూడా ఆ నూనెని సమకూర్చుకున్నటువంటి వారంగా మనం ఉండగలుగుతాం ప్రియులారా. ఏవండి కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం అతిక్రమించి మనం బ్రతకూడదు. చార్లెస్ స్పర్జన్ గారు ఒక దినాన్న ఏవండి ఆయనకి ఏదో చర్చిలో పని ఉందని ఆ పని నిమిత్తం ఆయన ఒక అమౌంట్ని పోగు చేశాడంట. ఎంత అమౌంట్ని పోగు చేశారు? 300 pounds. ఆ టైంలో స్పర్జన్ గారు సేవ చేసేటువంటి టైంలో ఏమండి 300 pounds ఆ అమౌంట్ పోగు చేసే ప్రియులరా చర్చి నిమిత్తం. అయితే ఆయన వచ్చి ప్రభువా ఈ డబ్బులు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ ప్రభువా అని కృతజ్ఞత ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడంట ఆయనతో, వెంటనే ఆ డబ్బులు తీసుకెళ్ళి మరొక సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు జార్జ్ ముల్లర్ అని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చే అన్నాడు. ఇదేంటి విచిత్రంగా? అవునా, నేనేం చేయాలనుకుంటున్నా ఇక్కడ చెప్పండి. స్పర్జన్ గారు దేనికి వచ్చిన ఆయన దగ్గరికి డబ్బులు?
చర్చి కడటానికే కదా, దేవుని సేవ చేయడానికే కదా ఆయన దగ్గరికి వచ్చిన డబ్బులు. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి డబ్బులు ఎదురుగా పెట్టుకొని, ప్రభా చాలా థ్యాంక్స్ ప్రభా, చాలా వందనాలు ప్రభా, డబ్బులు ఇచ్చావు 300 పౌండ్లు. ఆ 300 పౌండ్లని ఈ రోజున క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర 40 లక్షలు. ఎంత ఈ రోజు ఫ్రమ్ టుడేస్ ఎకానమీలో క్యాలిక్యులేట్ చేస్తే 40 lakhs. ఆ 40 లక్షల రూపాయల డబ్బుల్ని దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ తీసుకెళ్లి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారు, వెంటనే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయని చెప్తే, ఏమంటే లండన్ నుంచి ఆయన బయలుదేరి ఇంగ్లాండ్లో అయితే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఏమండి స్పర్జన్ గారు రాగానే, ఆయన చాలా పెద్ద సేవకుడు కదా, చాలా పెద్ద సేవకుడు పిల్లలు స్పర్జన్ గారు అంటే. ఏమండి స్పర్జన్ ఒక విధంగా జార్జ్ ముల్లర్ గారి కన్నా చాలా పెద్ద సేవకుడు ఆయన. ఆ సేవకుడు రాగానే ఆ చర్చిలో ఉన్న యూత్ అందరూ కూడా, అయ్యా పాస్టర్ గారు మీరు వచ్చారా అని చెప్పి ఆయన్ని డైరెక్ట్గా ఏమండి జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి పంపించేశారు. ఎందుకని ఈయన కూడా ఆయనకన్నా పెద్ద దైవజనుడు ఈయన కాబట్టి. జార్జ్ ముల్లర్ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడండి ప్రియుల. జార్జ్ ముల్లర్ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి స్పర్జన్ గారు వెనకమాల నుంచి అలా చెయ్యేశారంట ఆయన భుజం మీద. ఇక్కడ చెయ్యేస్తే ఎవరో అని చూడగానే ఎవరన్నారు వెనకమాల? స్పర్జన్, మిస్టర్ స్పర్జన్. ఓ మిస్టర్ స్పర్జన్ నువ్వు వచ్చావా అని చెప్పి ఇద్దరు కూడా కూర్చుని ఎదురు బదులు కూర్చుని అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడంట, సోదరుడా నా దగ్గరికి దేవుడు అమౌంట్ పంపించాడు, నేను దేవుడిని స్తుతిస్తున్నటువంటి సమయంలో ప్రభువా నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రభువా అని స్తుతిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడయ్యా ఈ డబ్బులు తీసుకెళ్ళి నీకు ఇమ్మని అని చెప్పగానే జార్జ్ ముల్లర్ గారు అన్నారంట, కరెక్ట్గా 300 పౌండ్ల కోసం నేను గత కొన్ని రోజులుగా ఏం చేస్తా ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను అని పలికాను. అయితే వారిద్దరూ కూడా ఏవండి ఇద్దరు సామాన్యమైన భక్తుల ప్రియులారా, వారిద్దరు సామాన్యమైన భక్తులు కానే కదా ప్రియులారా. ఏవండి నా కింద నేను చదువుతూ ఉంటే అక్కడ ఆ సీన్ ఎలా ఉంటుంది, అసలు ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రియులారా, ఏవండి ఒక దేవుని సేవకుడితో మాట్లాడితే ఈ దేవుని సేవకుడు వెళ్ళి మరొక దేవుని సేవకునికి సహాయం చేసిన తర్వాత ఏవండి జార్జ్ ముల్లర్ గారు ఆ అమౌంట్ రిసీవ్ చేసుకుని పక్కన పెట్టి మన ఇద్దరం కూడా కలుసుకున్నాం కదా అని చెప్తే అక్కడ కింద ఒక మాట రాసింది ఏంటో తెలుసా ప్రియులారా, దే వెప్ట్ అండ్ దే ప్రైజ్డ్ అని రాస్తుంది ప్రియులారా. వీపింగ్ అంటే ఏంటి? వారిద్దరూ కూడా ఏడ్చారు, వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఇద్దరు ప్రార్థనా పరులే, సామాన్యమైన ప్రార్థనా పరులు కాదు ప్రియులారా. ఏవండి వారిద్దరూ కూడా అక్కడ కూర్చుని డబ్బు సంగతి పక్కన పెడితే వారిద్దరూ కూడా కూర్చుని దేవుని సన్నిధిలో ఎంతోసేపు పశ్చాత్తాపడి ఆ తర్వాత వారు ఏడ్చి ఆ తర్వాత దేవుణ్ణి వారు స్తుతించారన్న ప్రియులారా. కొంత సమయం జార్జ్ ముల్లర్ గారితో గడిపి ఏమండి మరలా తిరిగి లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఒక ఎన్వలప్ కవరు స్పర్జన్ గారి టేబుల్ మీద ఉందంట ప్రియులారా. ఒక ఎన్వలప్ కవరు, ఆ ఎన్వలప్ కవర్ తీయగానే అందులో చెక్ ఉందంట ప్రియులారా. ఆ చెక్లో 302 పౌండ్లు అని రాస్తుంది. అంటే ఎంత వడ్డీ వేసి ఇచ్చాడు దేవుడు? వెళ్ళి ఇచ్చి వచ్చే లోపు ఎంత వచ్చినాయండి? 300 పౌండ్లు ముల్లర్ గారికి ఇచ్చాడు స్పర్జన్ గారు. మళ్ళా స్పర్జన్ గారు ఇంటికి వచ్చేసరికి ఎంత ఉన్నాయి టేబుల్ మీద? 302 పౌండ్లు. ఆ 2 పౌండ్ల విలువ ఎంతో తెలుసా ప్రియులారా? ఈ రోజున క్యాలిక్యులేట్ చేసుకుంటే 300 పౌండ్లు 40 లక్షల విలువ దాదాపుగా. అంటే 2 పౌండ్ల విలువ సమ్ థౌజండ్స్లో ఉంటుంది. కొన్ని ₹1000 దేవుడు అప్పుడే ఏమండి వడ్డీ వేసి ఒక 2 పౌండ్లు ఎక్స్ట్రా వేసి ఇచ్చాడు ప్రియులారా. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఏమండి ఎందుకని ఈ సందర్భం చెప్పారంటే దేవుని మాటకి ఎప్పుడైతే లోబడ్డారో ప్రియులారా దేవుడు ఆల్వేస్ అందుకే స్పర్జన్ గారు అన్ని కొటేషన్లు ఎందుకు రాశాడో తెలుసా? ఏమంది ఇన్ ద ఎంటైర్ హిస్టరీ స్పర్జన్ గారు రాసినన్ని చెప్పినన్ని కొటేషన్లు ఎవరు చెప్పలేదు ప్రియులారా. ఆయన చెప్పినంత బోధ ఎవరు చెప్పలేదు ప్రియులారా. ఆయన చేసినంత లోతైన బోధ కూడా ఎవరు చేయలేదు ప్రియులారా. ఏమండి ఆయన చెప్పినన్ని సందర్భాలు ఎవరు చెప్పలేదు ప్రియులారా. అంత లోతుగా అన్ని విషయాలు ఉంటాయి. నేనేదో ఒక సందర్భమే గుర్తు చేస్తాను కానీ ఆయన చెప్పిన బోధలో ఏమండి ఎన్ని సందర్భాలు ఉంటాయో, ఎన్ని విషయాలు దాగి ఉంటాయో ప్రియులారా. కాబట్టి మనం ఏమండి బండ మీద నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? బండ మీద నీ హృదయాన్ని కట్టుకోగలుగుతున్నావా? అమెరికాలో సీరియల్ కిల్లర్ ఉన్నాడంట. చాలా మంది స్త్రీలని ఇట్లా భయంకరంగా చేసి ఏవండి ఆయన అమెరికన్ సీరియల్ రివర్ కిల్లర్ అని ఆయనకు ఒక టైటిల్ ఉంది ప్రియులారా. భయంకరంగా ఏం చేస్తాడో తెలుసా? ఆ స్త్రీ యొక్క ఆచూకీ కూడా తెలియదంట ప్రియులారా. అంత భయంకరమైన కఠినమైనటువంటి మనస్సు. బహుశా ఆయనకి అంత కఠినత్వాన్ని అంతటినీ కూడా పైకి చూపిస్తున్నాడు. ఏమండి మనుషులు ఈ రోజున అంత కఠినాన్ని లోపల దాచుకుని బ్రతికేవారు ఉన్నారు ప్రియులారా.
ఒక మనిషిలో కలిగే ద్వేషం ఎంతవరకు తీసుకెళ్తుంది? ఈ మనిషి చచ్చిపోతే బాగుండనంత వరకు తీసుకెళ్తుంది ప్రియులారా ద్వేషం. ఏమండి, అకార్డింగ్ టు ద బైబిల్ సౌలు కూడా చంపేయాలన్నంత ఇదిగా ద్వేషం తరుముతా ఉంది అతనిలో. మనలో కూడా చాలా మందిలో ద్వేషం కలుగుతూ ఉంటుంది, అసూయ కలుగుతూ ఉంటుంది. ఈ మనిషి ఏమైనా సరే ఉండకూడదు భూమి మీద, అంతవరకు అంత భయంకరమైనది ద్వేషం, అతిక్రమించడం. నో ఇనిక్విటీ ఆఫ్ లవ్. ప్రేమలో ఏవండి క్రమం లేదు, ధర్మం లేదు ప్రియులారా. 48 మంది స్త్రీలను ఒక్కడే భయంకరంగా రేప్ చేసి ఏవండి చంపేసి ఆచూకీ కూడా తెలియలేదు. ఎదిగితే 48 మంది డిఎన్ఏలో ఒకళ్ళు ఎంటుకు దొరికి, ఒకళ్ళు గోరు దొరికి, ఒకళ్ళు ఇంకొకటి ఏదో దొరికి డిఎన్ఏలో వారు టెస్ట్ చేసి ఫలానా విక్టిమ్స్ వారందరినీ కూడా ఏవండి తీసుకొచ్చి అతన్ని పట్టుకొని బ్రిలారా. అంత కిరాతకమైనటువంటి వ్యక్తి. ఏవండి చాలా మంది భయంకరమైన వ్యక్తులు, నరమాంస భక్షకుల గురించి మనం విన్నాం, కానీ వారు అలవాటు మీద అలా చేస్తారేమో కానీ ఏవండి మనుషుల్లో బ్రతుకుతా, మానవత్వంలో ఉంటా ఏవండి ఎంతమంది స్త్రీలను, ఎంతమంది ఏవండి దారిని నడుచుకొని పోయేటువంటి స్త్రీలను ఎంతో మందిని అలా చేసినటువంటి భయంకరమైన వ్యక్తి. అయితే ఓ రోజున ఇలాగే కోర్టులో ఒక సమావేశం జరిగిందంట బ్రిలారా. ఏవండి ఆ విక్టిమ్స్ యొక్క సంబంధించిన వారందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారంట బ్రిలారా. ఏవండి ఈ సీరియల్ కిల్లర్ని లైఫ్ వేశారు ఆయనకి. యువర్ స్టిల్ ఈ రోజుకి ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. వాషింగ్టన్ డీసీలో ఒక జైల్లో ఉంటాడు ఆయన. ఏవండి అయితే అతన్ని అక్కడ కూర్చోబెట్టారు. ఒక్కొక్క విక్టిమ్ వచ్చి చెప్తా ఉన్నారు, ఏవండి మాకు సంబంధించిన పాప, లేదంటే మాకు సంబంధించిన అమ్మ, లేదంటే మాకు సంబంధించిన చెల్లి, మాకు సంబంధించిన అక్క, మాకు సంబంధించిన సహోదరిని ఇలా చేశాడు. అందరూ కూడా ఇతనికి ఏం చేయమంటారు అన్న జడ్జి గారు అక్కడ ఏమండి కోర్టు రూల్స్ ఒక్కొక్క దేశంలో ఒకలాగా ఉంటాయి. అక్కడ జడ్జి గారు అందరినీ పిలిచి ఏం చేయమంటారు ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి చెప్తూ ఉంటారు, ఇతనికి ఇలాంటి కఠినమైన శిక్ష చేయండి, ఇతనికి బ్రతకడానికి అర్హుడు కాదు, ఇతన్ని టార్చర్ పెట్టండి, ఇలా చేయండి, ఇతను నరకానికే పాత్రుడు. కానీ ప్రియులారా ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఏమండి ఒక తండ్రి వచ్చి వాళ్ళ కూతుర్ని భయంకరంగా మానభంగం చేసి చంపేసి ఏమండి కాలువలో పడేస్తే ఏవండి ఆ తండ్రి వచ్చి, ఆయన పేరేంటో తెలుసా? ఏవండి రూల్, ఆయన పేరు రూల్. ఏవండి మా అమ్మాయిని నువ్వు ఎంత భయంకరంగా రేప్ చేసి నువ్వు చంపేశావు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏవండి నీకు ఏమైనా సరే కఠినమైన శిక్ష వెయ్యాలి, కఠినమైన శిక్ష నీ మీద పడాలి అని అందరూ కూడా నీ మీద ఏవండి తీర్పిస్తూ ఉన్నారు. కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు, ఏవండి నేను నీకు అలా ఇవ్వాలనుకోవట్లేదు అని ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మిస్టర్ రిజ్వే, ఏవండి దేర్ ఆర్ పీపుల్ హియర్ హూ హేట్ యూ. ఏవండి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్, నేను అందులో ఒకడినే కాదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏవండి ఐ బిలీవ్ అండ్ వాట్ గాడ్ సేడ్ టు డూ అండ్ దట్ ఈస్ టు ఫర్గివ్ అని పలికాడు గారు. నేను విశ్వసిస్తా ఉన్నాను, దేవుడు ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు కదా. ఇక్కడున్న వారందరూ కూడా నీ మీద కఠినమైన శిక్ష వెయ్యాలి అని నీ మీద శిక్ష వేస్తున్నారు. కానీ నేను ఇక్కడ నిలబడి ఒక తండ్రిగా, ఏవండి యాజ్ అ విక్టిమ్స్ ఫాదర్, ఏవండి ఒక బాధితురాలి యొక్క తండ్రిగా నేను ఇక్కడ నిలబడి ఏవండి దేవుడు నన్ను ఏం చేయమన్నాడు? దేవుడు క్షమించమన్నాడు. మిస్టర్ రిజ్వే యు ఆర్ ఫర్గివెన్ అని పలికాడండి ప్రియులారా. నువ్వు పలకగలవా ఆ మాట? ఏవండి నిన్ను ద్వేషించే వారి పట్ల, నిన్ను హింసించే వారి పట్ల, ఏవండి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికే వారి పట్ల బహుశా నువ్వు కూడా అంత కఠినమైన శిక్షను అనుభవించకపోయినా ఎంతో కొంత ఎవరో ఒకరి ద్వారా యు ఆర్ ఫేసింగ్ ఏ కాన్ఫ్లిక్ట్ పిల్లరా. కానీ నువ్వు పలకగలవా? ఏవండి రక్షకుడైన యేసుక్రీస్తు సిలువలో నుంచి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నువ్వెంత ఘోరంగా బ్రతికినా, నువ్వెంత నీచంగా బ్రతికినా, నువ్వెంత ఇదిగా బ్రతికినా, ఏవండి ఆయన పలికిన మాట యు ఆర్ ఫర్గివెన్. ఏవండి ఆ విక్టిమ్స్ ఫాదర్ ఏవండి క్షమించగలిగాడు కదా, యు ఆర్ ఫర్గివెన్. ఏవండి దేవుడు నీ పాపాన్ని కూడా, నీ అతిక్రమాన్ని కూడా, నీ దోషాన్ని కూడా, సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన క్షమించాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.